హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ ఈస్ట్ కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్స్ అండ్ ప్రాన్స్ కర్రీ అనమాట. సో సింపుల్గా అయితే చాలా బాగుంటుంది అబ్బా. ఇక్కడైతే నేను 4 ఎగ్స్ తీసుకున్నాను. 4 ఎగ్స్ తీసుకొని ఆల్రెడీ నేను బాయిల్ చేసుకుంటాను పెట్టేసాను స్టవ్ మీద. అవి తొందరగా ఉడకటానికి కొంచెం సాల్ట్ అయితే వేసాను. ఇక్కడ ఫ్రాన్స్ చూసారు కదా, నేను ఫ్రాన్స్ గురించి నేను లాస్ట్లో చెప్తాను. సో ఇక్కడైతే నేను ఫ్రాన్స్ శుభ్రంగా వాష్ చేసుకొని దానిలో కలపటానికి ఇంకా నేను ఒక స్పూను సాల్ట్, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ పసుపు అయితే వేసాను. సో ఇవి బాగా పచ్చి రొయ్యలకి పట్టేలాగా బాగా కలుపుతున్నానబ్బా. కొంచెం టైం అయితే పడుతుంది, ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. సో చూడండి, ఇక్కడైతే బాగా పట్టించి వీటిని అంటే మర్దన చేసి వాటికి బాగా ఉప్పు, కారం, పసుపు నేను ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాను. ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయలు 4, టమాటాలు 2 తీసుకున్నానమాట. సో ఇక్కడ యాక్చువల్లీ పచ్చిమిరపకాయలు అయితే వేయలేదు. సో మర్చిపోయాను. ఇంకా డైరెక్ట్‌గా ప్రాసెస్ అయితే చూపించేస్తున్నానబ్బా. స్టవ్ అంటించి స్టవ్ పైన పాన్ పెట్టి ఎప్పుడూ లేని ఫోన్స్ ఇప్పుడే వస్తూ ఉంటాయి మనకి. ఏదన్నా పని చేసుకునేటప్పుడే మనకు ఫోన్స్ వస్తాయి. లేకపోతే ఖాళీగా ఉన్నప్పుడు మనకి ఏ ఫోన్స్ రావు. సో అలాగే ఫోన్ వచ్చి వాయిస్ డిస్టర్బ్ అయిపోయింది. సో ఉల్లిపాయలు కాగిన తర్వాత ఇక్కడైతే ఉల్లిపాయలైతే వేసానబ్బా. అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేసుకొని టమాటా ముక్కలైతే వేసేసాను. అవి కూడా బాగా కలుపుకునేలాగా చూడండి. 2 టమాటాలంటే యాక్చువల్‌గా 2 టమాటాలయ్యి చిన్న చిన్న ముక్కలు కోయటం వల్ల ఇంకా అన్నొచ్చేసాయి. కలిపేసిన తర్వాత ఇక్కడ బాగా కలిపిన తర్వాత మనం ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చి రొయ్యలు, అవి కూడా వేసి కలుపుకొని ఇక్కడైతే అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేస్తున్నాము. చూడండి, ఇక్కడైతే అల్లం వెల్లిపాయ పేస్ట్ బాగా కలిసేలాగా కలుపుకొని మంటైతే లో టు మీడియంలోనే పెట్టుకున్నాంబా. సో ఇక్కడైతే ఒక స్పూన్ కారం, అంటే యాక్చువల్‌గా కారం సరిపోదని చెప్పేసి ఒక స్పూన్ ఎక్స్ట్రా కారం అయితే వేసాము. చూడండి, ఇవి కూడా బాగా కలుపుకొని వీటిలో కూడా బాగా కలుపుకొని పెట్టుకొని ఇప్పుడైతే ఎగ్స్ ఏస్తున్నాము. ఎగ్స్ వచ్చేసి ఆల్రెడీ చెప్పాను కదా మీకు, బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నామని. అవి కూడా వేసుకొని బాగా కలుపుతున్నాము. ఇంతకీ విషయం ఏంటంటే ఆ రొయ్యలు అవి చేసింది నేనే. సో కలిపి మర్దన చేసి పెట్టింది నేనే. కుకింగ్ మాత్రం మా పాప సెక్షన్ అనమాట. ఇంక అందుకని చెప్పేసి నేను లేట్ అవుతుంది వాయిస్ ఇవ్వటానికి. ఏమనుకోకండబ్బా. సో ఇది వేసేసిన తర్వాత చెంబుడు నీళ్ళైతే ఏసేసింది మా పాప. వేసి మూతైతే పెట్టేసింది. చూడండి, ఇక్కడ మళ్ళీ తీసిందనమాట. తీసి చూసింది, ఎగిరిపోయింది. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా కలుపుతుందనమాట. వాటర్ అయితే చెంబుడేయటం వల్ల కొంచెం టైం పట్టిందబ్బా కర్రీ వేయటానికి. ఇక్కడైతే ఎటువంటి మసాలాలు గట్టా ఏమీ వేయలేదు. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా డైరెక్ట్‌గా ఫినిషింగ్ టచ్ కొత్తిమీరతో ఇచ్చేస్తుంది మా పాప. ఓకేనా ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్ చేయండి. షార్ట్ వీడియో వచ్చేసి పోస్ట్ చేశాను. ఇది ఫుల్ వీడియో అనమాట. నచ్చితే గనుక లైక్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ టేస్టింగ్ కూడా ఉంటది. నేను కూడా తిన్నాను యాక్చువల్లీగా. ఇంట్లో ఆడపిల్లలు ఉంటే చాలా మంచిది కదా తల్లిదండ్రులకి. ఎందుకంటే ఇలాగా వండి పెడతారు. ఇదిగోండి, ఇక్కడైతే నేను టేస్ట్ చూస్తున్నాను. చాలా సూపర్‌గా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి. నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.